वेलकम टू बीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం తెలుగులో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లేదా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్డ్స్ ఇంకేంటి, ఇంకెవరు, ఇంకెక్కడ, ఇంకెలా, ఓకే, ఈ పదాలని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాటిని హిందీలో ఏమంటారు, వాటికి సంబంధించి ఒక 60 సెంటెన్సెస్ మనం నేర్చుకోబోతున్నాము. దీని తరువాత కొద్దిసేపట్లో, కొద్దిసేపు అయ్యాక, చాలాసేపు, ఈలోపు, ఈలోగా వీటికి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. మనం జనరల్గా ఔర్ అనేటువంటి మీనింగ్ మీకు తెలిసి ఉంటుంది. ఏఎన్డి అండ్ మరియు, ఓకే. కానీ ఈ ఔర్ అనేది కంజంక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటిది రాముడు మరియు సీత అంటే రాముడు సీతని కలపడానికి ఉపయోగించినటువంటి వర్డ్. అలానే రెండు వాక్యాలను కూడా కలుపుతూ ఉంటుంది. రామ్ హైదరాబాద్ గయా, రాముడు హైదరాబాద్ వెళ్ళాడు. మరియు సీత స్కూల్ గయి, సీత స్కూల్కి వెళ్ళింది. ఇలా రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపితే వచ్చేది కంజంక్షన్ ఔర్, ఓకే. కానీ ఔర్ క్యా, ఔర్ కౌన్, చూసారు దీని ప్రొనౌన్సియేషన్ కూడా కొద్దిగా లాగదీసి పలికినట్టుగా ఉంటుంది, ఓకే. సో దీనిని జనరల్గా అడ్జెక్టివ్గా, యాడ్వర్బ్గా కూడా ఉపయోగిస్తూ ఉంటాము, ఓకే. సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఇక్కడ నేను రాశాను, ఒకసారి చదవండి. హిందీలో ఔర్ అనే పదానికి మరియు అనే అర్థంతో పాటు ప్రశ్నార్థక పదాల ముందు చేరినప్పుడు ఇంకా, ప్రశ్నార్థక పదాలు అంటే క్యా, కౌన్, కైసే ఇవన్నీ ప్రశ్నార్థక పదాలు కదా, అప్పుడు దీని మీనింగ్ ఇంకా అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఔర్ క్యా ఇది ఎప్పుడు వాడాలి? ఏదైనా విషయాలు, వస్తువులు లేదా సమాచారం గురించి అడిగేటప్పుడు ఔర్ క్యా అని అడగాలి. వ్యక్తుల గురించి, వారి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి వాడితే కనుక ఔర్ కౌన్, ఓకే. ఒకవేళ ఇంకెవరెవరు అని 2 సార్లు అనాలనుకోండి, ఔర్ కౌన్ కౌన్ అని 2 సార్లు అనండి. ఏదైనా ప్లేసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు ఔర్ కహా, ఇంకా ఎక్కడ, ఇంకా ఎలా పని ఎలా చేయాలి, ఔర్ కైసే, ఓకే. సో ఇంకెలా. సో ఇప్పుడు మరియు అనేది రెండు పదాలను లేదా రెండు వాక్యాలను కలపడానికి వస్తుంది. ఔర్ క్యా అంటే ఇంకొంచెం ఎక్కువ, ఎల్స్, ఓకే. ఏదైనా పరిమాణాన్ని పెంచడానికి లేదా అదనపు సమాచారాన్ని అడగడానికి వాడుతూ ఉంటాం, ఓకే. సో ఔర్కి సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను మరియు నా స్నేహితుడు బజారుకు వెళ్ళాము. మే और मेरा दोस्त बाजार गए, మే और मेरा दोस्त బాజార్ గయే, నేను మరియు నా స్నేహితుడు బజారుకు వెళ్ళాము. నాకు యాపిల్ మరియు మామిడి పండు ఇష్టం. ముజే సేబ్ ఔర్ ఆమ్ పసంద్ హై. అతను అన్నం తిన్నాడు మరియు పడుకున్నాడు. ఉస్నే ఖానా ఖాయా ఔర్ సో గయా, ఇది భూతకాలంలో ఉంది, ఓకేనా. సో ఔర్ అనే దాని గురించి కాకుండా ఇప్పుడు ఔర్ క్యా, ఔర్ కౌన్, కొంచెం సాగదీయండి, ఔర్ అలా, ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకేంటి, ఇంకేమి అనేటువంటి వర్డ్తో చూద్దాము. నీకు ఇంకేం కావాలి, ఔర్ క్యా చాహియే తుమే, ఔర్ క్యా, ఔర్ కహా ఇలాంటి వర్డ్స్ వలన
వాక్య నిర్మాణంలో ఎటువంటి చేంజెస్ ఉండదు. అదొకటి గుర్తుంచుకోండి. కర్తని బట్టే క్రియ ఎండ్ అవుతూ ఉంటుంది. వర్తమాన కాలమైన, భూతకాలమైన ఆర్ భవిష్యత్ కాలమైనా సరే కర్తని బట్టి క్రియ వస్తూ ఉంటుంది. ఇది జస్ట్ మీరు వాక్యానికి మధ్యలో కానీ స్టార్టింగ్లో కానీ ఔర్ క్యా అని పెడితే సరిపోతుంది. ఓకేనా? నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నీకు ఇంకేం కావాలి? ఔర్ క్యా చాహియే తుమే? అక్కడ ఇంకేం దొరికింది? వహా ఔర్ క్యా మిలా? వహా ఔర్ క్యా మిలా? అక్కడ ఇంకేం దొరికింది? నువ్వు ఇంకేం చేయగలవు? తుమ్ ఔర్ క్యా కర్ సక్తే హో? తుమ్ ఔర్ క్యా కర్ సక్తే హో? ఇదే క్వశ్చన్ గర్ల్ని అడగాలి అనుకోండి. తుమ్ ఔర్ క్యా కర్ సక్తీ హో? అతను ఇంకేం చెప్పాడు? ఉస్నే ఔర్ క్యా కహా? ఇది భూతకాలంలో ఉంది. ఉస్నే కహా అతను చెప్పాడు. ఉస్నే క్యా కహా అతను ఏం చెప్పాడు? ఉస్నే ఔర్ క్యా కహా అతను ఇంకేం చెప్పాడు. ఓకే, అలా బ్రేక్ చేసి నేర్చుకున్నా సరే మీకు బాగా గుర్తుంటుంది. ఈరోజు మెనూలో ఇంకేముంది? आज मेनू में और क्या है? आज మెనూ में और क्या है? ఈ రోజు మెనూలో ఇంకేముంది? నువ్వు ఇంకేం నేర్చుకుంటున్నావు? తుమ్ और क्या सीख रहे हो? నువ్వు అనే పర్సన్ బాయ్ కాబట్టి ఎలా అడిగాను. అదే గర్ల్ అనుకోండి, తుమ్ और क्या सीख रही हो ఇలా వస్తుంది. బజార్ నుండి ఇంకేం తీసుకురావాలి? బాజార్ సే और क्या लाना है? బాజార్ సే और क्या लाना है? బజార్ నుండి ఇంకేం తీసుకురావాలి? ఈ బ్యాగ్లో ఇంకేముంది? ఇస్ బ్యాగ్ మే और क्या है? ఇస్ బ్యాగ్ మే और क्या है? నాతో పాటు ఆరల్ చెప్తున్నారు కదా. నువ్వు ఇంకేం చూడాలనుకుంటున్నావు? తుమ్ और क्या देखना चाहते हो? నువ్వు ఇంకేం చూడాలనుకుంటున్నావు అని గర్ల్ని అడగాలి అంటే తుమ్ और क्या देखना चाहती हो? ఇంకేం విషయాలు జరిగాయి? और क्या बात हुई లేదా ఇంకేం మాట్లాడారు అన్నదానికి కూడా సేమ్ సెంటెన్స్. और क्या बात हुई ఇంకేం విషయాలు జరిగాయి? నువ్వు ఇంకేం కొన్నావు? तुमने और क्या खरीदा? तुमने और क्या खरीदा నువ్వు ఇంకేం కొన్నావు? అతను ఇంకేం తినగలడు? वह और क्या खा सकता है? वह और क्या खा सकता है? ఆమె అనుకోండి, वह और क्या खा सकती है? నీ బుర్రలో ఇంకేం నడుస్తుంది? तुम्हारे दिमाग में और क्या चल रहा है? तुम्हारे दिमाग में और क्या चल रहा है? నీ బుర్రలో ఇంకేం నడుస్తుంది? నాతో పాటు ఓరల్ చెప్పండి. మన దగ్గర ఇంకేం ఉపాయం ఉంది? और क्या उपाय है हमारे पास లేదా हमारे पास ముందు పెట్టినా తప్పేం కాదు. ఓకే, జనరల్ గ్రామటికల్గా ముందే రావాలి. ఇది కమ్యూనికేషనే కాబట్టి ఓకే చివరిలో పెట్టినా తప్పేం కాదు. और क्या उपाय है हमारे पास? అతను ఇంకేం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు? वह और क्या जानना चाहता है? वह और क्या जानना चाहती है? ఆమె అనాలన్నప్పుడు చాహతా కాస్త చాహతీగా మార్చండి. పరీక్షలో ఇంకేం వస్తుంది? పరీక్ష మే और क्या आएगा? పరీక్ష మే और क्या आएगा ఇంకేమి వస్తుంది?
అరే ఇంకేంటి వార్తలు లేదా ఇంకేం వార్తలు ఇంకా న్యూస్ ఏమున్నాయి? అరే ఔర్ క్యా సమాచార్ హై? అరే ఔర్ క్యా సమాచార్ హై? ఇంకేమి వార్తలు? సో ఇప్పటి వరకు మనం ఔర్ క్యా అనే వర్డ్తో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఔర్ కౌన్. కౌన్ అంటే ఎవరు, కౌన్ అంటే ఎవరు, ఇది క్వశ్చన్ వర్డ్. ఔర్ కౌన్ ఇంకెవరు, అదే ఇంకా ఎవరు అన్నా సరే ఔర్ కౌన్. అక్కడికి ఇంకెవరు వస్తున్నారు? వహా ఔర్ కౌన్ ఆ రహా హై? వహా ఔర్ కౌన్ ఆ రహా హై? అక్కడికి ఇంకెవరు వస్తున్నారు? ఈ పని ఇంకెవరు చేయగలరు? ఈ పని ఇంకెవరు చేయగలరు? యహ్ కామ్ और कौन कर सकता है? यह काम और कौन कर सकता है? చేయగలరు. గదిలో ఇంకెవరు ఉన్నారు? కమరే మే और कौन था? కమరే మే और कौन था? సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ రావచ్చు, చేయగలరు ఉన్నారు అనేది బహువచనంలో ఉంది కదా, సక్తే లేదా తే అని ఎందుకు పెట్టలేదు అనేసి. చూడండి ఇక్కడ ఇది ఔర్ కౌన్ అనేటువంటి వర్డ్ ఫిక్స్డ్ అనమాట. ఓకేనా. ఇంకెవరు అనే దానికి ఔర్ కౌన్, అది జెంట్స్ కా లేడీస్ కా అనేది ఇక్కడ కాదు. కాబట్టి మీరు ఇక్కడ ఔర్ కౌన్ అనే వర్డ్ని బేస్ చేసుకుని క్రియని పెట్టకూడదు. నీతో పాటు ఇంకెవరు వెళ్తున్నారు? తుమ్హారే సాత్ ఔర్ కౌన్ జా రహా హై? తుమ్హారే సాత్ ఔర్ కౌన్ జా రహా హై? ఈ నిజం ఇంకెవరికి తెలుసు? యహ్ సచ్ ఔర్ కౌన్ జాన్తా హై? యహ్ సచ్ ఔర్ కౌన్ జాన్తా హై? లేదా కిస్కో పతా హై అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం ఔర్ కౌన్తో నేర్చుకుంటున్నాం కాబట్టి ఔర్ కౌన్ జాన్తా హై అనేది కరెక్ట్ వర్డ్. పార్టీకి ఇంకెవరు వచ్చారు? పార్టీ మే ఔర్ కౌన్ కౌన్ ఆయే థే? పార్టీ మే ఔర్ కౌన్ కౌన్ ఆయే థే? ఇంకెవరెవరు వచ్చారు, ఇంకెవరు కాదు ఇంకెవరెవరు. నిన్ను ఇంకెవరు తిడతారు? తుమ్హే ఔర్ కౌన్ డాంటతా హై? తరచుగా తుమ్హే ఔర్ కౌన్ డాంటతా హై? అతను ఇంకెవరు కాగలడు? వహ ఔర్ కౌన్ హో సక్తా హై? ఓకే, జనరల్గా ఇది ఏదైనా ఫన్నీగా లేదా కామెడీ చేసేటప్పుడు అలాంటి పని ఇంకెవరు చేయగలడు? సో వహ ఔర్ కౌన్ హో సక్తా హై? ఓకే, ఆ పని రాముడే చేయగలడు. నీ టీంలో ఇంకెవరున్నారు? తుమ్హారీ టీమ్ మే ఔర్ కౌన్ హై? తుమ్హారీ టీమ్ మే ఔర్ కౌన్ హై? నీ టీంలో ఇంకెవరు ఉన్నారు? ఫోన్లో ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఫోన్ పర్ ఔర్ కౌన్ బాత్ కర్ రహా థా? భూతకాలంలో ఉంది. ఫోన్ పర్ ఔర్ కౌన్ బాత్ కర్ రహా థా? ఈ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? ఇస్ ఘర్ మే ఔర్ కౌన్ రెహతా హై? ఒకవేళ ఎంతమంది ఇంకెవరెవరు అని బహువచన రూపమే పెట్టాలి అనుకుంటే ఇస్ ఘర్ మే ఔర్ కితనే లోగ్ రెహతే హై? ఓకేనా, అలా మార్చాల్సి ఉంటుంది. కెప్టెన్ ఇంకెవరు అవుతారు? కెప్టెన్ ఔర్ కౌన్ బనేగా? కెప్టెన్ ఔర్ కౌన్ బనేగా? నిన్ను ఇంకెవరు గుర్తు చేసుకుంటున్నారు? తుమే ఔర్ కౌన్ యాద్ కర్ రహా థా? భూతకాలంలో ఉంది. తుమ్హే ఔర్ కౌన్ యాద్ కర్ రహా థా? నిన్ను ఇంకెవరు గుర్తు చేసుకుంటున్నారు? క్లాసులో ఇంకెవరు ఆబ్సెంట్ అయ్యారు? క్లాస్ మే ఔర్ కౌన్ ఉపస్థిత్ హై? క్లాస్ మే ఔర్ కౌన్ ఉపస్థిత్ హై? క్లాస్లో ఇంకెవరు ఆబ్సెంట్ అయ్యారు?
ఈ సినిమా ఇంకెవరు చూడాలనుకుంటున్నారు? यह फिल्म और कौन देखना चाहता है? यह फिल्म और कौन देखना चाहता है? ఈ సినిమా ఇంకెవరు చూడాలనుకుంటున్నారు? డాక్టర్ దగ్గరికి ఇంకెవరు వెళ్ళారు? डॉक्टर के पास और कौन गया था? डॉक्टर के पास और कौन गया था? నీకు ఇంకెవరు ఉన్నారు? నేను తప్ప నీకు ఇంకెవరున్నారు? तुम्हारे पास मेरे अलावा और कौन है? तुम्हारे पास मेरे अलावा నేను తప్ప. సో और कौन తర్వాత और कहाँ ఇంకెక్కడ. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. और कहाँ మనం ఇంకెక్కడికి వెళ్ళగలము? हम और कहाँ जा सकते हैं? हम और कहाँ जा सकते हैं? మనం ఇంకెక్కడికి వెళ్ళగలము? ఈ సరుకు ఇంకెక్కడ దొరుకుతుంది? यह सामान और कहाँ मिलेगा? यह सामान और कहाँ मिलेगा? ఈ సరుకు ఇంకెక్కడ దొరుకుతుంది? నువ్వు అతన్ని ఇంకెక్కడ చూసావు? तुमने उसे और कहाँ देखा? నువ్వు చూసావు అంటే तुमने देखा. నువ్వు ఎక్కడ చూసావు? तुमने कहाँ देखा? నువ్వు అతన్ని ఉసే और कहाँ देखा. సో సెంటెన్స్ అలా బ్రేక్ చేసి కూడా నేర్చుకుంటే సెంటెన్స్ స్ట్రక్చర్ బాగా అర్థమవుతుంది. ఇంత అందమైన దృశ్యం ఇంకెక్కడ దొరుకుతుంది? ऐसा सुंदर दृश्य और कहाँ मिलेगा? ऐसा सुंदर दृश्य और कहाँ मिलेगा? ఇంత అందమైన దృశ్యం ఇంకెక్కడ దొరుకుతుంది? అతను ఇంకెక్కడ దాక్కోగలడు? वह और कहाँ छिप सकता है? वह और कहाँ छिप सकता है? అతను ఇంకెక్కడ దాక్కోగలడు? నువ్వు ఇంకెక్కడ ప్రయాణం చేశావు? तुमने और कहाँ कहाँ सफर किया है? सफर అంటే ప్రయాణము. ఇంకెక్కడెక్కడ. ఓకే. तुमने और कहाँ कहाँ सफर किया? తాళం చెవి ఇంకెక్కడ ఉండొచ్చు? చాబీ और कहाँ हो सकती है? सकना అనే దానికి క్యాన్ అండ్ కుడ్ మోడల్ వర్బ్. ఓకేనా? చాబీ और कहाँ हो सकती है? నీకు ఇంకెక్కడ నొప్పిగా ఉంది? तुम्हें और कहाँ दर्द हो रहा है? तुम्हें और कहाँ दर्द हो रहा है? ఓకే. నీకు ఇంకెక్కడ నొప్పిగా ఉంది? ఈ సిటీలో ఇంకెక్కడ మంచి హోటల్ ఉంది? इस शहर में और कहाँ अच्छी होटल है? इस शहर में और कहाँ अच्छी होटल है? పోలీసులు అతన్ని ఇంకెక్కడ వెతికారు? पुलिस ने उसे और कहाँ ढूंढा? पुलिस ने ఓకే. పోలీస్ అనేది కలెక్టివ్ నౌన్ వర్డ్ అండ్ దట్ స్త్రీలింగ శబ్దది. ఉసే और कहाँ ढूंढा. నాకు ఇలాంటి ఉద్యోగం ఇంకెక్కడ దొరుకుతుంది? मुझे ऐसी नौकरी और कहाँ मिलेगी? मुझे ऐसी नौकरी और कहाँ मिलेगी? నాకు ఇలాంటి ఉద్యోగం ఇంకెక్కడ దొరుకుతుంది? వర్షం ఇంకెక్కడ పడుతుంది? బారిష్ और कहाँ कहाँ हो रही है? बारिश और कहाँ कहाँ हो रही है? వర్షం ఇంకెక్కడెక్కడ పడుతుంది? నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. నువ్వు నీ చదువు ఇంకెక్కడ చదివావు? तुमने अपनी पढ़ाई और कहाँ की थी? Where else did you do your studies? మనం మన బండిని ఇంకెక్కడ పార్క్ చేయాలి?
हम अपनी गाड़ी और कहाँ पार्क करें? हम अपनी गाड़ी और कहाँ पार्क करें? మనం మన బండిని ఇంకెక్కడ పార్క్ చేయాలి? ఇంటర్నెట్ ఇంకెక్కడ పని చేయడం లేదు. ఇంటర్నెట్ और कहाँ काम नहीं कर रहा. इंटरनेट और कहाँ काम नहीं कर रहा లేదా और कहीं भी అని కూడా చెప్పొచ్చు. और कहीं भी काम नहीं कर रहा. ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? शांति और कहाँ मिल सकती है? శాంతి और कहाँ मिल सकती है? ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? సో ఇప్పుడు ఇంకెలా లేదా ఇంకా ఎలా और कैसे. సో నేను మీకు ముందే చెప్పాను ఈ और कैसे और कहाँ और कब అనేటువంటి పదాల వలన వాక్య నిర్మాణం సెంటెన్స్ స్ట్రక్చర్లో ఎటువంటి చేంజెస్ ఉండదు. కర్తని బట్టి క్రియ వస్తుంది. మీన్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అలానే ఉంటుంది. ఓకే, నాతో పాటు వారాలు చెప్పండి. నేను ఇంకా ఎలా వివరించాలి నీకు? మే और कैसे समझाऊं तुम्हें లేదా తుమే ముందుకు తీసుకురండి. తుమే మే और कैसे समझाऊं. ఈ పని ఇంకెలా చేయొచ్చు? यह काम और कैसे किया जा सकता है. ఈ పని ఇంకెలా చేయొచ్చు? यह काम और कैसे किया जा सकता है. అతను ఇంకా ఎలా మాట్లాడగలడు? वह और कैसे बोल सकता है. అతను అయినా ఆమె అయినా సరే और कैसे అనేది మారదు. ఓకే, ఎందుకంటే ఒక యాడ్ వర్బ్లా వచ్చింది అక్కడ. वह और कैसे बोल सकता है. ఆమె అనుకోండి वह और कैसे बोल सकती है. మనం అక్కడికి ఇంకెలా చేరుకోగలం? हम वहाँ और कैसे पहुँच सकते हैं. हम वहाँ और कैसे पहुँच सकते हैं. నేను మీకు ఇంకా ఎలా సహాయం చేయాలి? मैं आपकी और कैसे मदद करूं. मैं आपकी और कैसे मदद करूं. నేను మీకు ఇంకా ఎలా సహాయం చేయాలి? అతను ఇంకెలా బండి నడిపాడు? उसने और कैसे गाड़ी चलाई అంటే ఆ పని ఎలా చేశాడు? और कैसे. నువ్వు ఈ విషయాన్ని ఇంకా ఎలా నిరూపిస్తావు? तुम यह बात और कैसे साबित करोगे. साबित करना అంటే నిరూపించడం, ప్రూవ్ చేయడం. तुम यह बात और कैसे साबित करोगे. డబ్బులు లేకుండా ఇంకెలా కొంటాం? बिना पैसों के और कैसे खरीदे. बिना पैसों के और कैसे खरीदे. తలుపు ఇంకా ఎలా తెరుచుకుంటుంది? దర్వాజా और कैसे खुलेगा. దర్వాజా और कैसे खुलेगा. తలుపు ఇంకా ఎలా తెరుచుకుంటుంది? నేను ఈ సమస్యను ఇంకెలా పరిష్కరించాలి? मैं इस समस्या को और कैसे सुलझाऊं. పరిష్కరించడం అంటే సుల్झाना. मैं इस समस्या को कैसे और कैसे सुलझाऊं. సో ఇలా మనం ఆల్మోస్ట్ ఒక 60 సెంటెన్సెస్ ఇంకేంటి, ఇంకెలా, ఇంకెవరు, ఇంకెక్కడ అనేటువంటి వర్డ్స్తో నేర్చుకున్నాము. होप మీకు कंटेंट నచ్చింది అనుకుంటున్నాను. तो जाते जाते वीडियो लाइक कीजिएगा और कमेंट भी कीजिएगा. थैंक यू.